హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది శివరాత్రి రోజు వీడియో అనమాట. దేవుడి కోసం నేను నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా ఈజీ కూడా. వీడియోలో చూపిస్తున్నట్టుగా సగ్గుబియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అదే తీసుకోండి. ఒక క్యారెట్ని తీసుకొని క్యారెట్ బాగా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. దగ్గరుంటే ఫ్రై చేసుకోండి చిన్న మంట మీద. మీరు కాస్త పక్కకి వెళ్ళిన ఒక 2 మినిట్స్ 1 మినిట్ క్యారెట్ అయితే మాడిపోతుంది, చూసుకోండి. బాగా ఫ్రై చేసుకున్నాక క్యారెట్ని ఒక దాంట్లోకి పక్కన తీసేసుకోండి. సేమ్ అదే గిన్నెలోని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు మీ దగ్గర ఏ ఉంటే అవి అందులో వేసుకోండి. నా దగ్గర ఈ 2 ఉన్నాయి, అందుకే 2 తీసుకున్నాను. అవి కూడా నెయ్యిలో వేయించుకొని దోరగా పక్కకు తీసేసుకోవాలి. అదే గిన్నెలోని ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, ఆ సగ్గుబియ్యాన్ని అందులో వేసేసుకొని ఒక 2 గ్లాసుల చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకొని సగ్గుబియ్యాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ప్రాసెస్ అంతా చిన్న మంట మీదనే చేసుకోండి, అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది ఉడికిపోయాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా అందులో వేసేసి 4 పక్కల బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం ముందే కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదండి, ఆ పాలు కూడా అందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని మీకు షుగర్ ఎంత కావాలో ఆ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ కూడా వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది. ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కలిపేసుకున్నాక ఒక 2 పొంగులైతే పొంగనివ్వాలన్నమాట. మరగాలి, కాస్త మరిగితేనే బాగుంటుంది. అది 2 సార్లు మరిగిపోయాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా అందులో వేసేసి కాస్త మరిగించేసుకొని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మన సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అంటే సింపుల్గా కూడా అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నేను ప్రసాదం అయితే చేసేసాను కాబట్టి పూజకి కూడా నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. నైవేద్యంగా అయితే పెట్టేశాను దేవుడికి. పెట్టేసుకున్నాక ఈరోజు నేను గుడికి అయితే వెళ్తున్నాను. చూసి అలా వెళ్ళిపోకండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.